కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలను ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించెదను గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? ఒక్క మాట ఎవరైనా చెప్పగలరా? సజీవుడైన దేవుడు. ఇంకెవరైనా చెప్పగలరా? జీవింపజేసే దేవుడు. ఇంకొకరు? ఓకే, మనం ఆరాధిస్తున్న దేవుడు యేసు ప్రభు. మనం ఆరాధిస్తున్న దేవుడు మీరు చెప్పినవన్నీ రైటే, నేను తప్పను, కానీ ఆయన ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. నెమ్మది ఎవరు చెప్పండి కొడుకు యేసయ్యని కనపడదామా? ఈ మాట మన పితరుడైన అబ్రహాము గారు చెప్పారు. ఎందుకు ఆయనకి నామకరణము కలదు అంటే ఏదైనా ఆయన చేయగలిగిన దేవుడు. మనుషులుగా మనం కొన్ని పనులే చేయగలుగుతాం. అమ్మ, అర్థమవుతున్నాయి నా మాటలు? మనం కొన్ని పనులే చేయగలుగుతాం, అంతకు మించి చేయలేం. నా దేవుడు ఎవరో తెలుసా? అన్ని పనులు చేసే దేవుడు. అందుకే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని వాక్యం అంటుంది. మరి సమయం ముందు ఈ సిద్ధపాటు ప్రార్థనలో నా ప్రభు మనందరితో మాట్లాడుదును గాక. మీరు జాగ్రత్తగా వినినట్లయితే నా ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు చాలా దూరము ప్రయాణం చేసి మీ మధ్యకు వచ్చాను. ఎందుకో తెలుసా? ప్రభు వెళ్ళమంటున్నాడు. ఖచ్చితంగా వెళ్ళు అంటున్నాడు కనుక అంత ప్రయాసతో వచ్చినాం కనుక కొద్ది నిమిషాలు మీరు ప్రభు మాటలు ఆలకించినట్లయితే ప్రభు మాట్లాడవలసిన మాటలన్నీ ప్రభు మాట్లాడుతాడు. హల్లెలూయా. నిలవబడ్డ మాత్రమే మేము, కానీ మాట్లాడేది మాత్రం ఆయనే. ఒక మాటలో చెప్పాలంటే నా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారు. దయచేసి మా మాటలకి మీరు భావించొద్దు. మీరు మంచి వాళ్ళు, చాలా శ్రద్ధగా వింటున్నారు. ఈ సిద్ధపాటు ప్రార్థనలో ఒక దివ్యమైన మాట, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనంలో చక్కని మాట చేత పరిశుద్ధాత్మ మనల్ని బలపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. సార్ అదే చెప్పండి చదవండి. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు, అతని సంతానపు వారు తన మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు. హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడుదును గాక. ఈ సిద్ధపాటు ప్రార్థనలో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అతని సంతానపు వారు చూచినట్లుగా నేను కార్యములు చేయబోతాను. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? కార్యము చేసే దేవుడు. నాతో పాటు చెప్పండి, కార్యము చేసే దేవుడు. మరొకసారి అక్కడ ఏమంటున్నాడంటే అతన్ని సంతానపు వారు చూచినట్లుగా వారి మధ్య నేను కార్యము చేసేదను. ఈ రాత్రి నా ప్రభు మన మధ్యన ఒక గొప్ప కార్యములు చేయుదును గాక. మన కుటుంబంలో ఒక గొప్ప కార్యములు చేయుదును గాక. ఆయన ఎవరో తెలుసా? కార్యములను చేసే దేవుడు. అంటే గొప్ప గొప్ప పనులు చేసే దేవుడు. ఎటువంటి కార్యాలు చేశాడో తెలుసా? ఆశ్చర్యమైన కార్యాలు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూడగలుగుతాం. అతని సంతతి వారు అని రాయబడినది. ఎవరు అతడు అని మనం గమనించగలిగినట్లయితే అబ్రహాము సంతానము వారు చూచినట్లుగా నా దేవుడు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఈ రాత్రి సిద్ధపాటు ప్రార్థనకు వచ్చిన మీరు చూచినట్లుగా మీ సంతానము మధ్యన కూడా నా దేవుడు గొప్ప కార్యములు చేయుదును గాక. ఎవరు ఈ అబ్రహాము సంతానము అని మనము గమనించగలిగినట్లయితే చాలా పర్యాయాలు మనం చూసుకుంటూ వస్తున్నాం. ఎవరండి అబ్రహాము సంతానము? ఇశ్రాయేలు సర్వ సమాజమే. అనగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అబ్రహాము సంతానమే. వారు అబ్రహాము సంతానమే, మనము కూడా అబ్రహాము సంతానమే. అబ్రహాము సంతానము చూచినట్లుగా నా దేవుడు కార్యాలు చేస్తానంటున్నాడు. ఆ రోజున ఏ దేవుడైతే కార్యము చేసి ఉన్నాడో ఈ రోజు కూడా అదే దేవుడు మన ఎడల
కార్యములు చేయబోతున్నాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అబ్రహాము సంతానమైన వారు ఇశ్రాయేలు ప్రజల పట్ల నా దేవుడు ఎన్నో ఎన్నో కార్యాలు చేశాడండి. ఒకట, రెండ, మూడ, ఎన్నో కార్యాలు చేశాడు. మనం చూడగలిగినట్లయితే నా ప్రభు అన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అన్నాడు, నా ప్రజలారా మిమ్మల్ని నేను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకువెళ్తానన్నాడు. అన్నిన దేవుడు విడిపించాడు. 40 సంవత్సరాలు వారిని ప్రయాణ యాత్రలో ఎన్నో కార్యాలు చేస్తారు. ఈ విషయాలు మనకు తెలిసినవే. ఆయన చేసిన కార్యాలు ఏంటో తెలుసా? తన ప్రజలకు ఎర్ర సముద్రము అడ్డొచ్చిందండి, సముద్రాన్ని 2 పాయలు చేసేస్తారు. తన ప్రజలకు యోర్దాను అడ్డొచ్చిందని యోర్దాన్నే నిలిపివేసేస్తాడు. తన ప్రజలు అంటున్నారు, మాకు ఆకలి వేస్తుందంటే ఆకాశం నుండి మన్నాను కురిపించే వారు కడుపు నిండా ఆహారం పెట్టాడు. మాకు దాహం వేస్తుంది, మాకు నీళ్ళు కావాలంటే బండ నుండి నీరు ఇచ్చాడు. ఇవన్నీ ఆశ్చర్యం కాదా? సముద్రం 2 పాయలు అవ్వడం ఆశ్చర్యము కాదా? బండ నుండి నీరు రావడం ఆశ్చర్యము కాదా? ఆకాశం నుండి ఆహారం రావడం ఆశ్చర్యము కాదా? ఎన్నో ఎన్నో కార్యాలు చేస్తారు. మొత్తానికి వారు చేరవలసిన ప్రదేశానికి వచ్చినప్పుడు వారికి ఎరుకో అనే పట్టణం ఎదురైపోయింది. ఆ గోడలు ఎదురైపోయి, ప్రభువా ఈ గోడలు ఎదురయ్యాయి, మేము వెళ్ళలేకపోతున్నామంటే నా దేవుడు ఎంత మంచివాడో చూడండి. గోడలను సైతం కూడా తన ప్రజలకు అడ్డు లేకుండా చేసేసాడు. హల్లెలూయా. ఎన్నో ఎన్నో కార్యాలు చేస్తున్న దేవుడు ఈ రాత్రి సిద్ధపాటు ప్రార్థనకు వచ్చిన మన జీవితాలలో కూడా ఆ దేవుడు కార్యము చేయాలని ఆశపడుతున్నాడు. మీరు నమ్మండి, మన ఎడల దేవుడు ఏదో కార్యమును చేయబోతున్నాడు. అది ఏమైందో మనకు తెలియదు, ఏమిస్తాడో మనకు తెలియదు, ఏ కార్యము చేస్తాడో మనకైతే తెలియదు. కానీ ఆయన మాత్రము కార్యము చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, అద్భుత కార్యములు చేసే దేవుడు. ఈ రాత్రి నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. అలా చెప్పగలిగితే ఎన్నో కార్యాలు నా దేవుడు చేస్తాడు. మనము చూచినట్లుగానే చాలా కార్యాలు మనము చూచిదము దాకా మా పిల్లల ద్వారా, మన పిల్లల ద్వారా నా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు. నమ్మండి, ఒక రోజు రాబోతుంది ఆ కార్యాలు మనం చూడగలుగుతాం. ఈ రోజున పరిశుద్ధ గ్రంథములు నా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. అందులో ఒక కార్యముని మీకు చూపించి నా సమయానికి ముగించాలని ఆశపడతాం. చాలాసార్లు ఈ వాక్యాన్ని మీరు చదివారు, విన్నారు. మరొకసారి నా ప్రభు చేసే కార్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకసారి చూద్దామా? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. సార్ మొదటి రాజు చూడండి సార్, మొదటి రాజు 4:30. కనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము 29 సార్. మొదటి రాజులేనా తీసేయండి. దేవుడు జ్ఞానమును, ఒక్క నిమిషం సార్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. నా దేవుడు చేసిన కార్యాన్ని ఒకసారి చూద్దాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మన్నించండి 38వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం. కలిగి ఉండెను. పొయ్యి మీద పెట్టి కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని
ఉమ్. ఉనమెరుగగా అవును. దాని తీగల తెంపి అవును. ఒడి నిండా తీసుకొని వచ్చి ఎస్. ఉమ్. వాటిని ఉమ్. తరిగి ఉమ్. కూర కుండలో వేసెను. చాలండి. ఇలాగ ఈ లేఖన భాగము ఈ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 38, 39, 40, 41లో మనం గమనించగలిగినట్లయితే ఇక్కడ నా ప్రభువు ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో చెప్పుకున్నాము, కార్యము చేసే దేవుడు. ఎవరండైనా కార్యము చేసే దేవుడు. తన ప్రజల ఎదుట నా దేవుడు ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అందులో ఒక కార్యము ఏదనగా ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే ఎలీషా అనే ఒక ప్రవక్త మనకు కనిపిస్తున్నారు. ఎవరండి? ఆయన పేరేం పేరండి? ఎలీషా అనే ప్రవక్త గిల్గాలుకు వచ్చి ఉన్నాడు. ప్రియమైన దైవక సంగమ, అంతకు ముందర షునేమి పట్టణస్థురాలు తన కుమారుడు చనిపోయిన విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ కుమారుడును ప్రార్థన పూర్వకముగా ఇదిగో ఆ కుమారుడు బ్రతికిన తరువాత ఎలీషా తన శిష్యుడైన గెహజీ మరికొంతమంది శిష్యులు ఎక్కడికి చేరారో తెలుసా? గిల్గాలు అనే ప్రాంతానికి వారు చేరినప్పుడు ఆ ప్రదేశం అంతా క్షామము కలిగి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దైవక సంఘమా, క్షామము అనగా కరువు. ఈ కరువులో ఆ ప్రాంతము ఉండినప్పుడు, కరువు అనగా ఆహారము దొరకదు, కరువు అనగా నీరు ఉండదు. అటువంటి సమయంలో ఎలీషా తన శిష్యులతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? బహుశా అక్కడ వారు ఒక కూరను వండినట్లుగా మనం చూస్తున్నాం. వారు కూర వండుతున్నారంటే వారికి ఆహారం లేదు, వారు ఆకలితో ఉన్నారు. ఆ దేశం అంతా కూడా కరువు ఆవరించి ఉన్నది. అటువంటి సమయంలో ప్రవక్త అయిన ఎలీషా ఏమంటున్నాడో తెలుసా? తన శిష్యులతో, కొంతమంది పనివారితో, ఇదిగో మీరు ఒక కూరను వండండి అని చెప్పగానే వెంటనే వారు ఏం చేశారో తెలుసా? కొంతమంది శిష్యులు కూరను వండడానికి, కూరాకులను తీసుకురావడానికి పొలంలోనికి వెళ్ళారు. ప్రియమైన దైవక సంగమా, కొంతమంది పొలంలోనికి వెళ్ళి కొన్ని కూరని వండగలిగిన ఆకులు తీసుకొచ్చారు. మీరు గమనిస్తున్నారా? ఈ రోజు మనం ఆకుకూర తింటున్నామంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? పొలంలో కొన్ని ఆకులు ఉంటున్నాయి. మీరు గమనిస్తున్నారో లేదో? ఇంటి దగ్గరకు వచ్చేసరికి మనకు తెలియదేమో కానీ అవన్నీ కూడా పొలాల్లో పండుతాయి. ఆ ఆకులను వారు తెప్పుకొని వస్తుంటారు. ఈ రోజున వాళ్ళు డైరెక్ట్ చెట్లతోటే తీసుకొచ్చి మనకు అమ్ముతారు. గోంగూర అయినా, తోటకూర అయినా. కొన్ని ప్రాంతాల్లో మీరు చూడండి, ఎక్కడంటే అది చెరువుల దగ్గర కానీ కాలువల దగ్గర కానీ కొన్ని ప్రత్యేకమైన ఆకుకూరలు పండుతుంటాయి. అవి మనకు తెలియవు. పెద్దవారైన వారు, వయసు ఎక్కువ కలిగిన వారు ఆ ఆకులు తీసుకొచ్చి ఇస్తారు. ఈ ఆకులు వండండి, పచ్చల కూర అని కానీ కొన్ని తీగలని, అవి మనకు మంచిది అంటుంటారు. మనకు తెలిసినవి తోటకూర, గోంగూర ఇవే కానీ చాలా ఆకులు ఉన్నాయి కూర తినగలిగినవి. ఆ రీతిగా నేను కూడా ఒకసారి ఒక 4-5 సంవత్సరాల క్రిందట అనుకుంటా, నేను ఉపాధి పనికి ఒక రోజు వెళ్ళాను. ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన రాన పక్షంలో ఆయనకు బాగోకపోతే మా ప్రెసిడెంట్ గారు నాకు ఫోన్ చేసి, ఆయన ఫీల్డ్ అసిస్టెంట్ ఒక 1 వీక్ నుంచి ఆయన బాగాలేదు, మస్టర్లు అవన్నీ ఎక్కడ పెట్టి ఒకసారి నేను వెళ్ళు అనేటప్పుడు నేను సరదాగా వెళ్ళాను. అక్కడ చేయవలసిన పని చేసేసాను. అయితే ఆ పని చేస్తున్నప్పుడు ఆ చెరువులో ఏం దొరికాయంటే కల్వా పువ్వులు పూచే కాయలు దొరికాయి. అందులో ఒక ఆయన నా డాడీ అవుతాడు, డాడీ ఈ తిను, ఇది మంచిది అన్నాడు. చిచ్చి ఇదంతా బురదగా ఉందంటే దాన్ని కొట్టి తీసేటప్పుడు ఆ లోపల చాలా వైట్ ఉంది, అది తినేటప్పుడు చాలా బాగుంది. అసలు అది ఉన్నదనే విషయం నాకు తెలియదు. ఆయన అన్నాడు, ఒకప్పుడు ఈ కల్వ పువ్వులు మొదలు లేదా కాండం అనేది మేము ఎక్కువ తినేవాళ్ళము, అదే విధముగా ఇది కూర వండుకొని తింటూ కూడా బాగుంటుంది అన్నాడు. అంటే ఆ చెరువులో అటువంటి ఆహారం ఉన్నదనే విషయం మనకు తెలియదు. ఈ రోజున గుడ్డులు, చికెను, మటను ఇవన్నీ రకరకాలు వచ్చేసాయి. కానీ పూర్వ దినాలలో చెరువులలో, కాలువలలో, ఆ పొలాలలో మంచి మంచి కూరగాయలు వారు పండించుకొని తినేవారు. ఆ రీతిగా ఎలీషా ఒక కూరను వండడానికి మాట్లాడుకున్నప్పుడు కొంతమంది వెళ్ళి కొన్ని కూరకు సంబంధించిన ఆకులు తీసుకొచ్చారు. వన్నీ ఒక కుండలేసి వారు ఏం చేస్తున్నారు, వంట చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి కూడా కొన్ని ఆకులు తీసుకొచ్చాడు. ఏం ఆకులు తీసుకొచ్చాడు తెలుసా? వాక్యం అంటుంది వెర్రి ద్రాక్ష చెట్టు యొక్క ఆకులు తీసుకొచ్చాడు. ఏ ద్రాక్ష చెట్లు అండి? వెర్రి ద్రాక్ష చెట్లు. ఆయనకి తెలియదు ఆ చెట్టు యొక్క లక్షణం ఏంటో తెలుసా? అది చేదునిస్తారు.
చేదు చెట్టు ఆకులని తనకు తెలియక ఆ ఆకులను తీసుకొచ్చి వండుతున్న లేదా ఉడుకుతున్న ఆ కూరాకులతో పాటు కూడా ఈ ఆకులు కూడా వేసేస్తాడు. తల్లో ఒక చెయ్యనట్టు ఈయన వంతు తీసుకొచ్చిన ఆకులు కూడా వేసేస్తాడు. మొత్తానికి కూర వండేస్తారు. ఎలీషా యొద్దకు వచ్చారు. దైవజనుడా, కూర రెడీ అయిపోయిందని కానీ వడ్డించండి, దానికి ఏముందన్నారు. అయితే అక్కడ కొంతమంది బహుశా తినడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక ఆయనకి ఫస్ట్ వడ్డించారేమో, ఆయన తిని కానీ ఏమన్నాడో తెలుసా? చాలా మంది మీరు గమనించలేదు, ఏదైనా ఒక ఫంక్షన్లో కానీ ఒక ఇంటిలో ఒక 10 మంది భోజనం చేసేటప్పుడు కానీ ఫస్ట్ ఏం వేస్తారండి? సాంబార్ వేస్తారు. నాయన ఒకసారి ఉప్పు చూడు సరిపోయిందే లేదని చెప్తారు. ప్రియమైన దైవక సంగమా, ఆయన తినేటప్పుడు కొంచెం వేస్తారు, ఉప్పు సరిపోతే సరిపోయిందంటే ఇక అందరికి వేసేస్తారు. కానీ ఒకవేళ చాలా దండి ఉప్పు వేస్తారు. కొంతమందికి ఆ కూర వేస్తారు. తల్లులైన వారు లేదా స్త్రీలైన వారు ఒక ఏదైనా కర్రీని వండుతున్నప్పుడు ప్రేమపూర్వకంగా తన భర్తను పిలిచి, రాహులు వినమ్మా, ఫ్యూచర్లో నీకు ఉపయోగపడుతుంది, తన భర్తను పిలిచి ఏమండి వచ్చి కూర టేస్ట్ చూడండి అంటారు. వాడు తింటాడు. ఉప్పు తక్కువైతే ఉప్పు తక్కువని చెప్తాడు, ఎక్కువైపోయిందంటే ఎక్కువని చెప్తాడు, కారం సాలదని చెప్తాడు. మొత్తానికి మీరు నమ్మండి, తన భర్త ఏది చెప్తే ఆ టైంలో తన భార్య ఖచ్చితంగా చేస్తాడు. ఉప్పు సరిపోలేదంటే ఖచ్చితంగా ఉప్పు వేస్తాడు. కారం సరిపోలేదంటే కారం ఖచ్చితంగా వేస్తుంది. మాస్టర్ ఎప్పుడైనా ఈ ట్రైన్ అయ్యిందండి ఇంట్లో? దేవుడికి స్తోత్రం. చెప్పనా రాహుల్? హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. నాకు కూడా మా పాస్టమ్మ 4-5 సార్లు పెట్టింది. నీకు తినడమే కానీ చెప్పలేకపోయినా ఆమెకు అర్థమైపోయింది. ఇంకా పాస్టర్ గారికి పెట్టడం వేసేది, ఆమె టేస్ట్ చేసుకుని తింటారు. చేపలు ఉండేటప్పుడు మాత్రం ఆమె చేపలు తిందు, ఖచ్చితంగా నన్ను పిలుస్తుంది. నాకు అలవాటు ఏంటంటే ఒక తక్కువైనా ఎక్కువైనా సరిపోయింది అంతే, ఒకే మాట, మొత్తాన్ని తినేస్తాం. అలాగా ఒక వ్యక్తి తినగానే ఆ కూర ఏమనిపించింది? చేదనిపించింది. ఇంకా కేకలేయడం మొదలెట్టాడు. దైవజనుడా, కూర అంతా చేదైపోయింది, విషమైపోయింది. అయ్యో ఎందుకు ఇలాగైంది అంటే ఎంక్వైరీ చేసే ఒక వ్యక్తి వెర్రి ఆ తీగలు తీసుకొచ్చి అందులో వేసేస్తాడు. అయితే నమ్మండి, నా దేవుడు చేసే కార్యం ఏంటో తెలుసు. అక్కడ వెంటనే ఎలీషా ప్రవక్త అంటున్నాడు, కొంచెం పిండి పట్టరండి అన్నారు. వారు పిండి పట్టుకొచ్చారు. ఆ పిండి ఆ వండిన కూరలు వేయగానే ఆ కూర మధురంగా మారిపోయింది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆ పిండి వేయగానే ఈ చేదుగా ఉన్న కూర కాస్త ఏమైపోయింది? మధురమైపోయింది. చేదంతా పోయింది, విషమైపోయిన కూర బాగా అయిపోయింది. ఇది అద్భుత కార్యం కాదా? ఇది అద్భుత కార్యం కాదా? కూరలో వచ్చిన ఉప్పు ఎక్కువైపోతే తగ్గించడానికి మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. నిమ్మకాయలు వేస్తాం, టమోటాలు వేస్తాం, అయినా ఉప్పు తగ్గదు. అలాంటిది చేదుగా ఉన్నది, విషం అయిపోయిన, పాయిజన్ అయిపోయిన కర్రీ ఏమైందో తెలుసా? మధురముగా మార్చి. ఇది కాదా నా దేవుడు చేసిన కార్యం? ఇంకా అక్కడ ఏం కార్యం చేశారో తెలుసా నా దేవుడు? మొత్తానికి అందరూ కూర్చున్నారు. మీరు గమనిస్తున్నారా? అక్కడ కూర వంట జరిగింది. కూర మాత్రమే వండుకున్నారు. వారు కూర తింటున్నట్లుగా వాక్యం ఉంది. నేను అనుకున్నాను, వాస్తవానికి ఎవరైనా భోజనం తినేటప్పుడు అన్నం పెడతారు, లేకపోతే ఇంకేదైనా చపాతీలు పెడతారు, ఇంకేదైనా పెడతారు, కానీ ఒట్టి కూర ఎవరైనా వేస్తారండి? ఎవరైనా మనం ఇంటికి వెళ్తే ఒట్టి కూర వేస్తారా? అది లేదు. దాంతో పాటు ఏదో కలుపుకోవడానికి వేస్తారు. కానీ ఇక్కడ ఎలీషా ప్రవక్త కూర వండమన్నాడు, కూర వండారు. వీరు కూర తినేటప్పుడు చేదని చెప్పారు, విషమని చెప్పారు, కూర బాగయ్యింది. గమనించారా? అక్కడ రైస్ లేదు, ఏమీ లేదు. నా దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వస్తూ 20 యవ్వల పిండితో చేసిన రొట్టెలను కానుకలిగి చెన్నమని వచ్చే ప్రభుత్వం చెప్దామా? హల్లెలూయా. కుండలో కూర ఉంది, తినడానికి ప్రవక్తలు ఉన్నారు, జనులు ఉన్నారు. చేదైపోయిన కూరను నా దేవుడు ఏం చేశాడు? మధురముగా మార్చాడు. విషమైపోయిన కూర నా దేవుడు ఏం చేశాడు? రుచికరంగా మార్చాడు. మొత్తానికి వారు కూర తినేస్తున్న సమయంలో ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వస్తూ 20 యవ్వల పిండిలతో చేసిన రొట్టెలను తీసుకొచ్చారు. యవ్వలు, గోధుమలు ఆనాడు యెరూషలేము ఇశ్రాయేలు ప్రాంత ప్రజలు ద్రాక్ష పంట ఇవన్నీ వారు పండించేవారు. ఇప్పుడు కూడా అక్కడ పండుతుంటాయి. వాటితో చేసిన 20 రొట్టెలను తీసుకుని వచ్చాడు. అక్కడ ఎంతమంది ఉన్నారని వాక్యం అంటుందో తెలుసా? 100 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. ఎన్ని రొట్టెలు ఉన్నాయి అక్కడ? ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు 20 ముక్కలు 2 ముక్కలు చేసి ఎంతమందికి వస్తుంది? 80 మంది. 20 ఓకే,
40 సార్. అప్పుడు 20కి 2 ముక్కలు చేస్తే 40. ఎంతమంది మిగిలిపోయారు? 40 మంది. పోనీ ఆ 20 4 ముక్కలు చేసి ఎంతమందికి వస్తుంది? అబ్బో, మేడం గారు బాగా లెక్కలేస్తున్నారు. 80కి ఎంతమంది మిగిలిపోతున్నారు? అర్థం ఆశ్చర్యం చూడండి. కూర కొండలో ఉన్నది, చేదు నా దేవుడు తీసేసాడు, కూర తినడానికి రెడీగా ఉన్నారు. రొట్టెలు వచ్చాయి, ఒక వ్యక్తి కానుకకి ఇచ్చాడంటే రొట్టెలకు, వాక్యం అదే ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చి కానుకలకి ఇచ్చేసాడట. అక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆహారం తినడానికి నా దేవుడు రొట్టెలను సిద్ధం చేశాడు. మొత్తానికి 20 రొట్టెలు వచ్చాయి. చూస్తేనేమో 100 మంది ఉన్నారు. ఎలా వాక్యం ఏమంటుందో తెలుసా? 100 మంది కూడా ఆ రొట్టెలను తినగా ఇంకా మిగిలింది. చప్పట్లు కొడుతూ ఇది కాదా కార్యము? ఇది కాదా ఆశ్చర్యము? 20 రొట్టెలను పంచితే 20 మందికి వస్తారు, కానీ ఇక్కడ 100 మంది తిన్నారు, ఇంకా మిగిలింది. ఆయన తీసుకొచ్చింది 20. ఎక్కువ తీసుకురావాలి ఆయన. ఇప్పుడు 100 తీసుకొచ్చాడంటే 100 మంది తినేశారండి, దానికి ఏముంది, సరిపోయింది అంటారు. 20 రొట్టెలు తీసుకొచ్చాడు, 100 మంది తిన్నారు, ఇంకా మిగిలింది. ఇది కాదా ఆశ్చర్య కార్యము? ఇది కాదా అద్భుత కార్యము? ప్రియమైన దేవగా, అక్కడ 3 కార్యాలు జరిగాయి. ఒకటి, చేదైపున కూర రుచిగా మారింది. రొట్టెలు లేని సమయంలో రొట్టెలు రాబడ్డాయి. రొట్టెలు వచ్చినప్పటికి 20 రొట్టెలు వస్తే నా దేవుడు 100 మంది తినగా మరలా మిగిలింది. ఈ సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం రావాలి. కొత్త నిబంధన కాలంలో 5 రొట్టెలు 2 చేపలు నా దేవుడు ఎంతమందికి పంచిపెట్టాడు? 5,000 మందికి పంచిపెట్టగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. ఆ రోజున ఎలీషా ప్రవక్త ద్వారా నా దేవుడు ఏ అద్భుత కార్యములు చేశాడు, కొత్త నిబంధన కాలంలో అదే దేవుడు కూడా కార్యములు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. 20 రొట్టెలు 100 మంది పైగా వారు తిన్నారు. హల్లెలూయా. చాలా మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్మురండి. ప్రియమైన వారులారా, ఆనాడు ఎలీషా కాలములో ఏ దేవుడైతే ఉన్నాడో ఈ కొత్త నిబంధన కాలములో కూడా అదే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆనాడు 20 రొట్టెలు 100 మందికి పంచిపెట్టిన దేవుడే 5 రొట్టెలు 2 చేపలు కూడా 5,000 మందికి పంచిపెట్టాడు. ఇంచుమించు ఆ కార్యం అంతా కూడా ఒకేలాగా ఉందండి. ఇలా చెప్పుకుంటూ పోతే నా దేవుడు తన జనులు చూస్తున్నట్లుగా ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అంత మాత్రమే కాదు, నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత మొట్టమొదట నా దేవుడు చేసే అద్భుత కార్యం ఏంటో తెలుసా? ఆయన కానాను విందుకు పిలువబడినప్పుడు, ఆయన కానాను విందులోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమి జరిగిన అద్భుతమో తెలుసా? నీళ్లు ఎలా మార్చబడ్డాయి? ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ఇది కాదా అద్భుత కార్యం? అప్పటి వరకు చూసేవేమిటి? నీళ్లు ఎలా మార్చబడ్డాయి? ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. పాత నిబంధన కాలంలో మనం చూడగలిగినట్లయితే మోషే ఆ నదిని కొట్టినప్పుడు, లేదా ఆ నదిని తాకినప్పుడు ఆ నది నీళ్ళు ఎలా మార్చబడ్డాయి? రక్తముగా మార్చబడ్డాయి. ఐగుప్తు దేశం అంతా కూడా నీరు తాగుదామని చూస్తే ఆ నది ఎలా ప్రవహిస్తుంది? రక్తముతో ప్రవహిస్తుంది. సరే, నది ఎద్దకు వెళ్ళాము నీళ్ళ కోసము, నదిలో నీళ్ళు తాగుదామంటే నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చబడ్డాయి. అయ్యో, తాగలేకపోతున్నాం. సరే, బావుల దగ్గరికి వెళ్దామని పరిగెడితే బావుల్లో నీరు కూడా ఎలా మార్చబడింది? రక్తముగా మార్చబడింది. సరే, బావులైపోయి ఇళ్లలో ఉన్న ఆ గిన్నెలో లేకపోతే కుండలో ఉన్న నీరు తాగుదాం అనుకుంటే ఆ నీళ్లు కూడా ఎలా మార్చబడ్డాయి? రక్తంగా మార్చబడ్డాయి. మీకు విషయం తెలుసా? ఫరో ఇంటిలో నీళ్లు కూడా రక్తంగానే మార్చబడ్డాయి. నీళ్ళు ఏమయ్యాయి? రక్తంగా మార్చబడ్డాయి. నీళ్ళు ఏమయ్యాయి? ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. ఎన్నో అద్భుత కార్యాలు నా దేవుడు చేశాడండి. కుంటివాడు, నడవలేని వాడు బాగుపడ్డాడు. అసలు గుడ్డివాడు చూడగలిగినాడు. మాట్లాడలేని వాడు మాట్లాడగలిగాడు. పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి లేవగలిగి ఉన్నాడు. కుష్ఠ రోగంతో పడి ఉన్న వ్యక్తులు బాగుపడ్డారు. ఊచ చేయగలిగిన వారు, జలధర రోగంతో బాధపడుతున్నవారు, జ్వరముతో బాధపడుతున్నవారు చాలా మంది బాగుపడ్డారు. ఇది కాదా నా దేవుడు చేసే కార్యాలు? ప్రియమైన దేవత సంగమా, ఈ రాత్రి సిద్ధపడు ప్రార్థనలో నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? మనము చూచుచున్నట్లుగా కార్యములు చేసే దేవుడు ఆయన. ఏం చేసే దేవుడు అండి? కార్యములు చేసే దేవుడైన. యెహోషువతో అంటాడు, యెహోషువా
యెహోషువ, రేపు మీ మధ్యన నేను అద్భుత కార్యములు చేయబోతున్నాను, మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, పరిశుద్ధ పరచుకోండి అని దేవుని వాక్యం అంటుంది. ఆ రీతిగా చెప్తే చాలా విషయాలు ఉన్నాయండి. ఈ రోజున ఈ సిద్ధపాటు ప్రార్థనకు వచ్చిన మనతో ప్రభు మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? తన సంతతి వారు చూచినట్లుగా నా దేవుడు కార్యమును చేస్తున్నాడు. ఏ కార్యము చేశాడు మనం చూడగలిగినట్లయితే, ఎలీషా క్షామము ఉన్న ఆ దినాలలో, కరువు ఉన్న ఆ దినాలలో తనతో పాటు ఉన్న వ్యక్తులు, ఎలీషా తనతో పాటు గెహజీ ఉండేవాడు, తనతో పాటు ఇంకా చాలా మంది కూడా ఉన్నారండి. ప్రియమైన దైవక సంఘమా, నమ్మండి, ఒక గురువు గారు వెళ్ళారంటే గురువు గారు వెనక్కి కొంతమందిని వెంబడిస్తారు. అలాగా ఎలీషా వెనక్కి చాలా మంది శిష్యులు వెంబడిస్తూ ఉండేవారు. బహుశా శిష్యులు ఆకలితో ఉన్నారేమో, అందులో కొంతమంది దైవజనుడా మాకు ఆకలేస్తుంది అన్నారేమో. అందుకే ఎలీషా గిలాదులో ఏం చేశాడో తెలుసా? ఒక కుండలో వంట చేయమని చెప్పాడు. ఆ వంట కాస్త ఏమైపోయింది, విషమైపోయింది. ఆ విషయము ఎలీషా ప్రార్థన చేయగా అది రుచికరంగా మార్చబడింది. ఇది కాదా దేవుడు చేసే అద్భుత కార్యం? రొట్టెలు లేవు తినడానికి, ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి రొట్టెలు ఇచ్చాడు. ఇది కాదా అద్భుత కార్యం? ఇంకొకటి అక్కడ జరిగింది ఏంటో తెలుసా? 20 రొట్టెలే తీసుకొస్తే నా దేవుడు ఎన్ని రొట్టెలు చేశాడండి? నా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మీరు నమ్మండి, మన జీవితాలలో, మన కుటుంబాల్లో కూడా నా దేవుడు ఖచ్చితంగా అద్భుత కార్యాలు చేయదును గాక. నేను విన్నాను ఒక మాట, మరి ఎంతవరకు నాకైతే తెలియదు, కానీ మన పరిసర ప్రాంతాల్లో జరిగిన విషయం. ఒక పల్లెటూరులో ఒక ఆమె చనిపోయింది. కాసేపట్లో ఆమె ఏం చేస్తారు, పాతి పెట్టేస్తారు. దేవుని నమ్ముకున్న బిడ్డ. మరి కాసేపట్లో మన్నించండి, వారు దేవుని నమ్ముకోలేదు. మరి కాసేపట్లో వారు తీసుకువెళ్ళిపోతారు. ఈలోగా ప్రాంతానికి ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయిన వారి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ కొంతమంది పాస్టర్ గారు వచ్చారు. అన్నారు, అయ్యా ఇది ఇంకా ఈమెని మేము తీసుకువెళ్ళిపోతున్నాం, స్నానం చేసి ఇంకా ఈమెని మేము పట్టుకు వెళ్ళిపోతున్నామయ్యా, పూర్తి చేయడానికి లేదా కాల్ చేయడానికి. మరి ఈ సమయంలో వద్దంటే కొంచెం పక్కన ఉండని చెప్పారు. అమ్మ లేదమ్మా, ఒకసారి నేను చూస్తాను, ఒకసారి నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడట. లేదు పాస్టర్ గారు, ఇప్పటికే సమయం అయిపోయింది, గ్రామంలో చాలా మంది ఒప్పుకోవట్లేదు, దయచేసి స్నానం అయిపోయిన తర్వాత కాకపోతే మీరు చూద్దురులండి అని కొంతమంది స్త్రీలు పాస్టర్ గారిని ఆగమని చెప్పారు. అమ్మ లేదమ్మా, నేను ఖచ్చితంగా ఆమెను చూడాలంటున్నా. అప్పటికే వాళ్ళు ఏడ్చేటి ఇసిగిపోయారు, సమయం అయిపోయిందని ఇసిగిపోయారు, పూర్తి ఇంకా చనిపోయారు. ఇంకా ఆమెకి స్నానం చేసి తీసుకెళ్ళిపోవడమే, ఇంకా ఆలస్యం అవుతుంది అంతే. ఎందుకో మరి మొత్తానికి వాళ్ళు పాస్టర్ గారికి అవకాశం ఇచ్చారు. అద్భుతం, ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు. స్నానానికి తీసుకువెళ్ళి పూర్తి చేస్తామనే సమయంలో దైవజనుడు ప్రార్థన చేస్తే ఆమె లేచి బ్రతికింది. నెంబర్ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కావాలంటే మన దగ్గరే తమ్మినాడిపేట అనే గ్రామం ఉంది. మీరు ఆ గ్రామంలోకి వెళ్ళేసి అడగొచ్చు, ఆ శవం ఇంకా బ్రతికుందంట. ఎలాగుంది? ఇంకా ఆ శవం ఇంకా బ్రతికుందంట. ఆ మాట చెప్పుకుని మీ భయపడ్డారు, ఎక్కడ శవం ఉందని మీ భయపడ్డారు. ఆ శవం ఇంకా బ్రతికుంది. అర్థం ఏంటో తెలుసా? చనిపోయిన వ్యక్తి మరి కాసేపట్లో స్నానం చేసి బట్టలు చుట్టి తీసుకువెళ్ళిపోతున్న వ్యక్తి ఈరోజు బ్రతికుంది. తమ్మినాడిపేట. కావాలంటే సరుబుజ్జుడు దాటాక ఆ ప్రాంతంలో విలేజ్ ఉంది, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ పాస్టర్ గారు చెప్పారు, నేను నమ్మాను, నిజం, నా దేవుడు ఎన్నో వచ్చిందండి. నాకు తెలియదు ఆ విషయం, చాలా రోజుల తర్వాత విన్నాను. నా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు. ఈ రాత్రి మీరు నమ్మవలసింది, నేను నమ్మవలసింది, మన దేవుడు కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, అద్భుత కార్యములు చేసే దేవుడిని నేను ఆరాధిస్తున్నాం. ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు, ఏ సమయాన్ని చేస్తాడో మనకైతే తెలియదు, కానీ ఆయన మాత్రం అంటున్నాడు, వారి సంతతి చూచినట్లుగా వారి మధ్య నేను కార్యములు చేయబోతాను. మీరు నమ్మండి, ఈ పరిచయ ద్వారా, ఈ సంఘం ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యములు చేయుదును గాక. మన కుటుంబంలో ఆశ్చర్య కార్యములు చేయుదును గాక. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకందరికీ దయచేయుదును గాక. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఆ రీతిగా
మీ స్థలాల్లో మీరు నేర్చి నిలవబడినట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుని ఒక్క మాట. ప్రభువా, ఈ రోజున మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడి ఉన్నారు. మీరు కార్యములు చేసే దేవుడు ఉన్నారయ్యా. ఈ రోజున మా జీవితం